విచారమైనను బాధ అయినను కలుగ చేయడు. పిల్లారా, ఆయన ఎవరిని కూడా బాధపరిచేవాడు కాడు. ఎవరు కూడా విచారముతో ఉండాలి అని కోరుకునేవాడు కాడు. తన పిల్లలు నిత్య సంతోషము గలవారై ఆనందముతో చక్కగా వాళ్ళు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మనకు ఆయుష్నిచ్చాడు, తన జీవాన్నిచ్చాడు. మనము నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మన కొరకై మన స్థానములో నిలబడి తన ప్రాణాన్ని అర్పించాడు. మరి అలాంటప్పుడు ఎందుకు శ్రమలు వచ్చినాయి మనకి? ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి? ఇవాళ చాలామంది బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాధ తట్టుకోలేక వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. లేదా గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది పిల్లారా దేనికో బానిసలైపోతూ ఉన్నారు. కారణమేమిటి? ఎందుకు బాధలు కలుగుతున్నాయి మనిషికి? దేవుడు ఏ మనిషికి హృదయపూర్వకముగా బాధ కలగ చేయనప్పుడు నీకే ఎందుకు బాధలు వచ్చాయి? నీకు బాధలు రావడానికి గల కారణమేమిటి? యోసేపునకు బాధ రావడానికి దేవుని ప్రణాళికలో ఉన్నవాడు గనుక, తన అన్నయ్యలను పోషిస్తాడని దేవుడు ముందుగానే బయలుపరిచాడు గనుక, అది దేవుని కార్యము గనుక బాధించి కృపా సమృద్ధినిచ్చి నాయకుణ్ణి చేశాడు. అయితే మరి మన జీవితంలో ఎందుకు బాధలు కలుగుతున్నాయి ఈ రోజున? ఒకప్పుడు ఎంతో సంతోషముగా ఉన్నటువంటి కుటుంబాలు, ఒకప్పుడు ఎంతో ఆనందముగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఈ రోజున కృంగిపోయి సంతోషము లేక, నెమ్మది లేక, బయటికి చెప్పుకోలేక, బాధను అనుభవిస్తూ ఎప్పుడు తీరతాయి నా కష్టాలు, ఎప్పుడు నాకున్న శ్రమలు తప్పించబడతాయి, ఎప్పుడు నేను మళ్ళీ తిరిగి మొదటి స్థితిలోకి వస్తాను, ఎప్పుడు నా నోట నవ్వుంటుంది, ఎప్పుడు నేను ఆనందముగా బ్రతకలను అని చెప్పి బాధలను తలుచుకుంటూ చాలామంది కన్నీరు కార్చేవారు ఉన్నారు. అయితే ఒక మనిషికి బాధ రావడానికి దేవుడు ఏ మనిషి విషయములో హృదయపూర్వకముగా బాధ కలగ చేసేవాడు కాడు.